రేపు జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైనదని ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలుగు ప్రజల శ్రమతో నిర్మించిన శ్రీశైలం, నాగార్జున డ్యాంల నిర్వహణలను అదానికి అప్పగిస్తే వ్యతిరేకించాలని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని చలసాని శ్రీనివాస్ సూచించారు. చారిత్రాత్మక సమావేశం ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య జరగబోతా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యత. 2014లో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉప్పు నిప్పుగా ఉండేది. చంద్రబాబు గారి మీద కేసులు పెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ఆత్మీయంగా నటించినా సరే సౌహార్ద భావం లేదు, పరిష్కరించుకునే విషయాలు కూడా కనపడలేదు. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సంస్థలో 58% వాటా ఇవ్వమని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. సరికదా కేంద్రంలో ఉన్న ఆదాని గారి ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు పలుకుతా ఈ విధంగా పరిస్థితున్నప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. 2 రాష్ట్రాల పోలీసులు కూడా వచ్చి ప్రాజెక్టుల మీద తగులాడుకునే దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చింది. ఆ తర్వాత దీనిలో 58% విభాజిత ఆంధ్రప్రదేశ్ రావాలని ఉంది. రేషియో ఫిక్స్ అయిపోయింది. వివాదం ఉంది. నేనేం భావిస్తున్నానంటే 5,000 కోట్లు తెలంగాణ ఎక్కువ రాని, బికాజ్ అక్కడ ఉన్నాయి కాబట్టి డబ్బు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖర్చు పెట్టవచ్చు. కానీ 19-20 వరకు అంటారా, అందులో ఇబ్బంది లేదు. మొత్తానికి త్యాగం చేసిన ఇబ్బంది కానీ మిగతా ఇబ్బంది లేదు. అందువల్ల అన్నదమ్ములు ఏమవుతుందో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటుంది. దయచేసి అక్కడ టీఆర్ఎస్ కూడా మాట్లాడుతూ చూసాను.